డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణలోనే వచ్చినటువంటి సరికొత్త పార్టీ పాత పేరుతోనే వచ్చింది టీఆర్ఎస్. మీ జిల్లాకి చెందినటువంటి నాయకురాలు అధ్యక్షురాలైంది కవిత. ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ని? కవిత గారు పార్టీ పెట్టట్లో ఏమి అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఆమె పెట్టిన ఏదైతే పార్టీ ఉందో సరైన సమయం కాదేమో. సరైన సమయం కాదు. ఎప్పుడు సరైన సమయం అంటే ఎలక్షన్స్ ముందేనా? సమయాలు ఎప్పుడైనా సరే ప్రజలు కోరుకున్నప్పుడు పార్టీలు రావాలి. ఎన్టీఆర్ కావచ్చు, చాలామంది పార్టీలు పెట్టినప్పుడు అవసరాన్ని పెట్టారు. ఆ సమయంలో ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టైంలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ప్రజలు కూడా చాలా ఈ మధ్యన మన మమాయకులు అంటున్నాం, కానీ చాలా వాళ్ళు బాగా మెచ్చుట్టుగా ఆలోచిస్తున్నారు. సరైన సమయంలో దెబ్బ కొట్టాలనుకుంటారు ఎవరికైనా. అంటే నేను అనుకుంటున్నాను, ఒక పార్టీ పెట్టడం మేము వ్యక్తిగత ఇష్టాలకు ప్రజాస్వామ్యంలో అవుతున్నాం. కానీ ఏదైనా చాలామందికి చాలా రకాలుగా పోవాలని, చివరికి కాంగ్రెస్ అలయన్స్ అవుతుందని ఆమె అభిప్రాయాలు. ఏదైనా సరే రాజకీయాలలో ఒక ఆడబిడ్డ కాబట్టి మనం స్వాగతించాలా. ఎందుకంటే మహిళల పట్ల, సమస్యల పట్ల. అసలే మహిళా బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు. దాన్ని మహిళా బిల్లు మేము ఎట్లనే చేసేస్తాం. కవితలైనా, ఆ కవిత అయినా, మీరైనా, కవితైనా, వేల మంది కవితలైనా, ఈ కవితల గురించి, రచయితల గురించి, మేము మహిళల గురించి, అంతా మహిళల గురించి. 65 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందండి? ఈరోజు మేము దానికి కష్టపడుతున్నాం. అప్రూవల్ చేసింది మేము, బిల్లు పాస్ చేస్తాం మేము. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అనుకున్నారంటే నిజామాబాద్లో ఎట్లా చూస్తున్నారు కొత్త పార్టీని? అక్కడ పెద్దగా ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలేదు పార్టీలోకి. నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఆమె అంటే ఓకే, కేసీఆర్ గారు కూతురుగానే ఆమె గెలిచారు. ఒకసారి ఓడారు. కాబట్టి పెద్ద కవిత గారికి పెద్ద అక్కడ ఏం లేవు పెద్ద సంబంధాలు. వాళ్ళది కూడా అక్కడ ఏదో పొత్తంగలం చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ. వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా ఎప్పుడు లేరు అక్కడ అనుకుంటాను. కాబట్టి పెద్ద అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా ఎవరు కూడా రాలేదు ఆమె దగ్గరికి. ఒక్కరు కూడా రాలే. బీఆర్ఎస్ రాలే, టీఆర్ఎస్ రాలే, ఏఆర్ఎస్ రాలే. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదండి. రాష్ట్రంలో కూడా పెద్ద ఏ లీడర్లు కూడా వచ్చినట్లు లేరు. అయ్యో అంటే ఏదో 2-3 పాత్రలు ఎవరో సీనియర్స్ వచ్చినట్టున్నారు ఆమె. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మరి భవిష్యత్తులో ఆమె తీసుకునే కార్యాచరణ కావచ్చు, మరి ఆమెకున్న వ్యూ ఏందో కానీ నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పార్టీని ఎవరు అంత పెద్దగా ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదా? బీజేపీ కూడా బీజేపీ అయితే ఎప్పటి నుంచి పట్టించుకోదు. ఉన్న ప్రాంతీయ పార్టీనే పట్టించుకోదంటే కొత్త ప్రాంతీయ పార్టీని ఏం పట్టించుకుంటాం? దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీని పట్టించుకోం మేము. అవసరం లేదు అనేటువంటి మాటతో ఉన్నారు మీరు. నువ్వు కలిసిపోదు. అప్పుడప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశంతో అలయన్స్ ఉన్నాము. కొన్నిసార్లు ఒకసారి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరు కలిసినప్పుడు, సిద్ధాంతాలు కలిసినప్పుడు ఒక మౌఖికంగా అయితే ఒక సిద్ధాంతాలకు వస్తాం. కలిసి ఇప్పుడు సింగిల్గా పోలేనప్పుడు కలిసిపోతాము. ప్రాంతీయ పార్టీతో పోతాం, తప్పేముంది? మేము బలమయ్యే వరకు అయితే ఎవరొకరు అవసరం కదా, కలిసిపోవాల్సిందే కదా. ఇప్పుడు ఒంటరిగా అనుకున్నారు కాబట్టి కలిసిపోలేరు, కాబట్టి వాటిని చీల్చి హక్కును చేర్చుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీ కూడా ఉండొచ్చు కదా. చీల్చము, వాళ్ళు వస్తారు చీలిపోయి. ఇది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక దేశంలో ఒక నిజాయితీ, ఒక మొత్తం ధర్మబద్ధమైన పాలన చేస్తుంది, ఒక అభివృద్ధిపరమైన పాలన చేస్తుంది, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. 10వ ర్యాంకులో ఉన్నదాన్ని 5వ ర్యాంకులో తీసుకొచ్చింది. ఈ దేశమంతా ఎక్కడిదక్కడ యువతకు ప్రోత్సాహాలు ఇస్తుంది. అభివృద్ధి కావచ్చు, ఆశాలు కావచ్చు, 22 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, 52 లక్షల ధనికొని ఖాతాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ 23 ఎయిమ్స్ కావచ్చు, 23 ఐఐటీలు కావచ్చు, 21 ఐఐఎంలు కావచ్చు, ఇవన్నీ 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 12 కోట్ల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 8 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు. ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అవినీతి లేని అభివృద్ధి రోజు దేశం పరుగులెడుతుంది. కొన్నిసార్లు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచంలో యుద్ధం అంటే మనకు చెప్పిరాదు కదా. ఇరాను, అమెరికా మనకు కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు మనకు ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ఇంపార్టెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కరెక్ట్గా మీరు మిడిల్లో ఉన్నారు. 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అంటే 2.5 ఏళ్ళలో మీ ప్రోగ్రెస్ ఎట్లుంది? నెక్స్ట్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ బోల్డ్ అన్ని స్ట్రాటజీలు, సమీకరణాలు అన్నీ మారుతున్నాయి అనుకున్నప్పుడు మేము రాకేష్ రెడ్డి గారిని ఎట్లా చూడొచ్చు? నేను మొన్న కూడా చెప్పానండి, గతము లేని భవిష్యత్తు తెలియని నాయకుడు నేను క్లియర్గా ఉన్నాను. గతము లేదు, భవిష్యత్తు తెలియదు. ఈరోజు చాలా అదృష్టవంతుడు నేను. ఎందరో కలలు కానీ 30-40 సంవత్సరాలుగా ఒకసారి ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటే
3 నెలల్లో 90 గ్రామాలల్లో ఊరున మంగళారతులు బట్టి ప్రతి ఊర్లో మెజార్టీ ఇచ్చి 90 గ్రామాల ప్రజలు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను వితిన్ 3 months. కాబట్టి ఏమైతే నేను ఏం చేయగలుగుతాను. ఉదాహరణకు ఈరోజు నేను 2.5 సంవత్సరాలు ఒకటే చెప్పాను, నేను ఓపెన్గా ఉన్నాను. ఎక్కడ కూడా నా అసెంబ్లీ స్పీచెస్ ఎవరైనా చూడండి, సామాన్యుల వైపు ఉన్నాను, పేదల వైపు ఉన్నాను, ధర్మం వైపు ఉన్నాను. ఈ 3 నేను ఎన్నుకున్నాను. చాలామంది కంటగింపు అవుతున్నాను, నా ముక్కుసూటితనం. అందుకే ఈ మధ్యన సైలెంట్ అయినరా? ఇంతకుముందు ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు ఒక అగ్రెసివ్నెస్ అనేది తగ్గింది, కనిపించట్లేదంతా. అంటే నేననేది అంటే వాళ్ళు నన్ను అభిమన్యుడు అనుకుంటున్నారు. నేను కలియుగ అభిమన్యుడిని. పద్మవ్యూహాలు నన్ను ఏం చేయలేవు. చాలామంది ఏదైతే నా చావు కోరుకుంటున్నారు, రాజకీయ చావు, నేను చావను. నేను పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యాను, ఎలా బయటికి రావాలో తెలుసు నాకు. కాబట్టి ఇదొక వ్యూహంలో భాగంగానే ఉంటున్నాను. ఒక మంచి చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు, నీ గొంతు ఉండాలి, నువ్వు ఉండాలి రాజకీయాల్లో. కాబట్టి పార్టీ ఏదైనా ఈరోజు ప్రజా సమస్యల అసెంబ్లీని గలం, ధర్మం గురించి మాట్లాడే మాటలు, ప్రతి వ్యవస్థ నిలదీసే విధానం కొందరికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను చేయలేను. చాలామంది కోరుకుంటున్నారు, కొందరికి ఇబ్బంది ఉంది అంటే ఇంటర్నల్గానేనా? అది ఎంత బీజేపీలోనే జరుగుతుందా ఇవన్నీ కూడా? బీజేపీ ఈజేపీ అని కాదు, కొంత ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు నా ఎదుగుదల వల్ల కావచ్చు. ఈరోజు మరి ఒక రైతు బిడ్డ, మామూలు గల్ఫ్లో కార్మికుడు, ఒకేసారి 30,000 ఓట్లతో 3 నెలల ఎమ్మెల్యే, మళ్ళీ ఈరోజు 33 జిల్లాలలో పైడి రాకేష్ రెడ్డి తెలియని వాళ్ళు లేడు. ఈరోజు కార్పొరేట్ వైద్యం గురించి కొట్లాడితే వాళ్ళకు శత్రువు అవుతున్నా, కార్పొరేట్ విద్య గురించి కొట్లాడితే వాళ్ళకి శత్రువు అవుతున్నా. పేదవాడికి విద్య ఒకటే కదా లాక్కుంటాం ఎందుకని. కార్పొరేట్ వైద్య కాల్చుక తింటున్నారు కదా మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ అని. ఈ రకంగానే ఇప్పుడు రకరకాల సమస్యలు నిలదీసినప్పుడు అక్కడున్న ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మాఫియా ఉంటుంది, ఫైనాన్షియల్ మాఫియా. ఇట్లాంటి ప్రశ్నించే గొంతులు వస్తే ఇప్పుడు నుర్మాలని చూస్తారు. కానీ మనుషులను దేవుడు నిలిపితే నుర్మలుతాం, కానీ మనుషులు నిలిపితే ఆ గొంతు మూగబోదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతుంది. ఇట్లనే ఉంటాను. భవిష్యత్ అనేది ఇంకా దేవుడి మీద, ప్రజల. కానీ తగ్గిండ్రు, ఎందుకు తగ్గిండ్రు? థ్రెట్ ఉందనేనా, లేకుంటే ఇంకేదో మీ మీద కుట్రలు చేస్తున్నారనేనా, గొంతు అణచాలని చూస్తున్నారనేనా? ఇంతకుముందు మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇన్నేళ్ల కాలంలో ఇంత సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మా లాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్ప ఇంతకుముందు లాగా అసలు లేరే మీరు. అదే రాజకీయ పరిణితి. అంటే మనం మంచి చేయాలనుకున్నప్పుడు నేను 4 అడుగులు వెనకేయాలి, తగ్గి ఉండాలి. అంటే మన ఆవేశం, మన ఆవేదన ఎదుటి వాళ్లకు అవకాశం కాకూడదు. ఇప్పుడు ఈరోజు నేను ఉన్నాను, 50 ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్య పరిష్కారం అయింది వచ్చిన తర్వాత రాజకీయాల్లో. 2 జిల్లాల్లో 6,000 మంది చనిపోయారు. గల్ఫ్ కార్మికులు ఇంటింటికి కన్నీళ్ళు ఉండేది మా ఉత్తర తెలంగాణలో. నేను వచ్చిన తర్వాత నేను నిలదీశాను ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, పిల్లలకు 10% సీట్లు. ఇట్లా నా గొంతు ఉండాలి. విద్య గురించి కొట్లాడుతున్నాను, వైద్యం గురించి కొట్లాడుతున్నాను, అన్నిటి గురించి కొట్లాడుతున్నాను, పేదల గురించి కొట్లాడుతున్నాను, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నాను. చాలా సమస్యలు నేనే లేవనెత్తుతున్నా. మీరు చూడండి, అంటే ఈ ఆవేశం ఎదుటి వాళ్లకు అవకాశంగా మలచకూడదనే దానివల్ల కొద్దిగా ఈ రకంగా ఏమన్నా అధిష్టానం చెప్పిందా కొంత ఉండమని, లేకుంటే నెక్స్ట్ మిమ్మల్ని కూడా అధ్యక్షుడు చేస్తే బాగుంటది అనే మాట మీ కార్యకర్తల దగ్గర నుంచి, మీ అభిమానుల దగ్గర నుంచి కూడా వస్తున్నట్టుంది? లేదు, అలా అని అంటే కోరుకుంటారండి. మనం కూడా మన స్థాయి కూడా మనం ఇప్పుడు, ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన రాజకీయం. ఒక్కటి మాత్రం చెప్తాను, కార్యకర్తలు ఉంటానా, ఎమ్మెల్యేగా ఉంటానా, ఎంపీగా ఉంటానా, మంత్రిగా ఉంటానా అనేది కాదు, తెగించి కొట్లాడతాను. దేనికి వెనుగడ వేస్తుంది, దేనికి భయపడేది ఏం లేదు. ఒకటి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. దానికి ఎంతవరకైనా సిద్ధమే, ఎవరితోనైనా సిద్ధమే. నాకేందుకు వ్యక్తిగతం ఏం లేదండి, దేవుడు అన్ని ఇచ్చాడు. ఇంకా మీది కొండబోతుంది కూడా అవకాశం లేదు మీదికి. కాబట్టి దేవుడు అన్ని ఇచ్చాడు. ఏదైతే ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటాడో, మర్సిడెస్ కార్లు కావచ్చు, మంచి బంగ్లాలు కావచ్చు, విలాలు కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి ఫ్యామిలీ కావచ్చు, అన్ని ఇచ్చాడు. ఇంకేదైనా ఉండేది తెలివి, ధైర్యం సమాజానికి ఉపయోగపడాలా. కొందరి కంటగింపు అయ్యాను, కానీ నేను చెప్తున్నాను కదా, ఎవరు అనుకున్నట్లయితే ఆ రకంగా అయితే ఉండను కవిత.
బాధ ఉంటుంది. ఎందుకంటే ఎవరు అంటారు చూడు, చాలా రకాలుగా అంటూ ఉంటారు. ఏదో ఒక రకంగా ప్రజలకు మంచి చేయడానికి అయితే ప్రయాణం చేస్తా. నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారా? నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నాను కవిత, నా నాశనం కోరుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాలం కలిసి రావాలి కానీ కనికరం కూడా చూపని వాడి మీద. ఆరుమూర, చార్మినారా, యాకుత్పురన, ఎక్కడైతే ఏంది పుట్టుకనే యుద్ధం, చావే విరామమైనప్పుడు దేనికైనా సిద్ధమే. కాబట్టి రాకేష్ రెడ్డి అదే చెప్తున్నాను కదా, గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానమే. ప్రజల ఆశీర్వాదం నన్నొద్దులు, దేవుడు ఆశీస్సులను నన్నొద్దులు. ఏది జరగాలో అదే జరుగుతుంది. గీతాన్ని ఫాలో అవుతాను, గీతాసారం ప్రకారం ముందు పోతాను. నా ధర్మం గురించి దేనికైనా తెగిస్తాను.